మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేకింది. సోనూ సింగ్ అనే గోరక్ష దళ సభ్యుడిపై ఇబ్రహీం కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు సోనూ సింగ్. యశోద హాస్పిటల్కు బీజేపీ నేతలు చేరుకోవడం జరుగుతోంది. చేరుకొని సోనూ సింగ్ని పరామర్శించడానికి చేరుకుంటున్నారు. నేతలంతా కూడా సోనూ సింగ్ కుటుంబ సభ్యుడిని పరామర్శించడం జరిగింది. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు, అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాధవీలత వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. రౌడీ షీటర్ ఇబ్రహీంపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ ఘటనా స్థలంలో క్లూస్ సంపాదించే పనిలో ఉన్నారు. 24 గంటల్లో కనుక పట్టుకోకపోతే, 24 గంటల్లో ఇబ్రహీంని కనుక పట్టుకోకపోతే తామంటే ఏంటో దెబ్బకు దెబ్బ చూపిస్తామంటూ ఇప్పటికే బజరంగ్ దళ్ ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ అనేది చెప్పుకోవాలి, కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటు 24 గంటల్లో ఇటు ఆ ఇబ్రహీంని పట్టుకొని అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అక్కడికి వెళుతున్నారు. యశోద హాస్పిటల్కి చేరుకొని సోనూ సింగ్ ఆరోగ్యంపై ఆరా తీయడం జరుగుతోంది.